ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి. సంపాదన వృద్ధి చెందదు, డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. అసలు ఆ పొరపాట్లు, ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్నారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు గడపను తొక్కి వెళ్లకూడదు. స్నానం చేసిన తర్వాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు. తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటిలో లోపల అసలు తిరగకూడదు. జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు. అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి. చక్కగా ఒక వస్త్రంతో చుట్టూను తుడుచుకుని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి. స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబోసుకుని తిరగకూడదు. ఇంట్లో లోపల జుట్టు చిక్కు తీయకూడదు. జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. అలా వెంట్రుకలు ఇంటిలో పడడం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి శాశ్వతంగా వెళ్లిపోతుంది. చిరిగిపోయిన చాపల మీద పడుకోరాదు. పూజ చేసుకునేటప్పుడు నెటీలు వేసుకుని ఎప్పుడూ పూజ అనేది అసలు చేయకూడదు, చేసుకోకూడదు. నెటీలు ఎప్పుడు రాత్రి సమయంలోనే వేసుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. అలా తిరగడం వల్ల ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోయి దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా ఆడిన సంప్రదాయమైన దుస్తులు వేసుకుని ఉండాలి. చీపిరిని ఈశాన్య దిక్కులో ఎప్పుడు ఉంచకూడదు. అదేవిధంగా చీపురును అసలు ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. స్త్రీలు ప్రతి నెలలో బహిష్టులో ఉంటారు. బహిషు సమయంలో వేసుకునే బట్టల్ని ఎప్పుడు కూడా విడిగా పెట్టుకోవాలి. బహిష్ట సమయంలో వేసుకునే బట్టలను మనం పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వేసుకోకూడదు. దేవతలకు కోపం వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపును ఎప్పుడూ ఉంచకూడదు. దరిద్రం చుట్టుకుంటుంది. ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు, నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మనం తోరణాలు, మామిడి ఆకులు కడుతూ ఉంటాం కదా. అవి ఎండిపోయిన తరువాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం. మళ్లీ వచ్చే పండుగ వరకు వాటిని తీసేయము. అలా అసాలు ఉంచకూడదు. ఆకులు పచ్చగా ఉన్నంతవరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి. ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు. మంచిది కాదు. దంపతులు కలిసిన తర్వాతి రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. స్త్రీలు మామూలుగా స్నానం చేసిన సరిపోతుంది. పురుషులు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాల్సిందే. అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అసలు తిరగకూడదు. తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది. ఆడవారు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లాలి. అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం అసలు చేయకూడదు. పెళ్లిన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోకూడదు. చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకుని ఆ తరువాత నుదిటిన కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు, చెవికి కమ్మలు, మెడలో మంగళసూత్రం, అలాగే నల్లపూసలునేవి తీసేసి పడుకుంటారు. అలా అసలు చేయకూడదు. ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు, మంగళసూత్రం, నల్లపూసలు తీసేస్తూ నిద్రపోతారో అలాంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి అసలు నిలవదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు.
ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడు విడిగా ఉంచుకోవాలి. ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని ఉండకూడదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు. ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్లకి పసుపు కుంకుమించి పంపాలి. గడప యువతల నిల్చొని భిక్షను వెయ్యరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. ఇంటి లోపలికి దుష్టశక్తుడు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ల ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. ఒకవేళ ఉన్న బయటకి వెళ్లిపోతుంది. స్త్రీలు బహిష్టు సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి. అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పుని వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వసుమల నచలుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దశలో మాత్రమే కూర్చోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారులా అసలు చేయకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి. కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత 1 గంట సేపు అయినా మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి. చెప్పులను ఇంట్లో ఉంచకూడదనివి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి. పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్ బిన్లో పడేసేయాలి. తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు.